అది కూడా నాకు చదువు లేకపోతే ఇంట్లో నాకు గారాబం ఎక్కువైపోయే కాదు. వాడెవడో వాడు కొడుకుని హాస్టల్లో వేశాడని వాడు అలా చదివాడు ఇలా చదివాడు, లేదు వాడు ఇరగదీశాడని చెప్పి వాడి మాటలంతా మీరు తలకెక్కించుకుని నాకు బాల్యం దూరం చేశారు నాన్న. నాకు దూరం అయిపోయింది నా బాల్యం నాన్న. ఒంటరితనం ఎంత నరకమో తెలుసా నాన్న నీకది? నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను నాన్న. చుట్టూ మనుషులు ఉంటారు కానీ మాట్లాడడానికి ఎవరూ లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. జ్వరం వస్తే చెప్పుకోవడానికి ఒక్క మనిషి లేరు నన్న హాస్టల్లో. నాన్న మీరు నాకు ఏమిచ్చినా సరే మీకు నచ్చినవని ఇచ్చారు, నాకు కావాల్సింది కాదు. అది కూడా మీరు అన్ని బలవంతంగానే ఇచ్చారు నాకు. పోనీ ఒక్క 10th క్లాస్ వరకేనా? ఇంటర్ బీటెక్ మొత్తం 22 సంవత్సరాలు ఇంటికి దూరంగా పెరిగాను నాన్న, మీ అందరి ప్రేమకు దూరంగా. మీరు వచ్చినప్పుడల్లా అమ్మ పిలుపు కోసం ఎదురు చూసుకోండి. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను రా, ఇంటికి వచ్చేసేరా అని అంటారేమో చూసేవాడిని. మీకు తెలియదు నాన్న నా బాల్యం ఎలా గడిచిందో.